దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన ప్రియ సంఘానికి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుణ్ణు, రక్షణ గలవాడును, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మహిమగల రాజా మహోన్నతుడా, నీ అపారమైన ప్రేమకు మా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు ఆరాధనలో నుండి వెండి క్రమముగా జరిపించావు, నీకు వందనములు స్తోత్రములు నాయన. కొంత సమయము మీ వాక్యమును చదవబడిన అయా ఈ వాక్యమును మేము అయా అర్థమవులాగున నీవే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడే వాక్యమును నీరు కట్టి ఫలింపచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ వాక్య భాగంలోని ఆధ్యాత్మిక మర్మాలను మీకు బయలుపరచమని వేడుకుంటూ ఉన్నాం. నిలబడిన మీ దీనదాసుడిని నీ కృపతో జ్ఞాపకం చేసుకొని నీ సిలువు సాటును మరుగుపరిచి నీవే సంగమునకు అవసరమైన మాటలు, పాపికి రక్షణ, విశ్వాసికి ఆత్మీయ మేలు కలుగులాగున నీవే మాట్లాడి మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనం ఇక్కడ చూసినట్లయితే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో మనం చదువుకున్న వాక్య భాగము, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుణ్ణు, రక్షణ గలవాడును, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకి వచ్చుచున్నాడు. ఇక్కడ ప్రవక్త అయిన జకర్యా సెలవిచ్చినదేమనగా, మరి మన ప్రభువును రాకను గురించి ఆయన ప్రవచనముగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు అందరూ మట్టల ఆదివారం అనే పండుగను జరుపుకుంటూ ఉన్నారు. మన ప్రభువును ఆయన వారిని స్తుతిస్తూ ఉన్నారు. ఈ లేఖన భాగమును మనం పరిశీలించినట్లయితే జకర్యా ప్రవచించాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు. మన రాజు ఎవరు? నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. మన ప్రభు ఎవరు? నీతిపరుణ్ణు, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి వచ్చున్నాడు. మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 32:4, ఆయన ఆశ్రయ దుర్భంగనున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొన దేవుడు, ఆయన నీతిపరుణ్ణు, యథార్థవంతును. ఇక్కడ ద్వితీయోపదేశ ఖండంలో సెలవిచ్చిన మాట, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొన దేవుడు, ఆయన నీతిపరుణ్ణు, అలాగే యథార్థవంతుడు. మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము మనం చూసినట్లయితే 7వ వచనము, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. మన దేవుడు ఎవరు? ఆయన నీతిమంతుడు, అలాగే ఆయన నీతిని ప్రేమించువాడు.
యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చేసుకొందురు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చేసుకొందురు. అలాగే మనం చూసినట్లయితే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే తిమోతికి వ్రాసిన 4వ అధ్యాయము 9వ వచనం మనం చూసిన ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఈ వాక్యము మనము నమ్మదగినది, అలాగే పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ఏ వాక్యము? 1:15 మనం చూసినట్లయితే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ఎందుకంటే మన దేవుడు మనల్ని రక్షించటానికి ఈ లోకమునకు వచ్చాడు. అందుకే తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అలాగే మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేసును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునేటప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉండను. ఇక్కడ మనం చూసినట్లయితే మన రాజు ఎవరు? నీతిమంతుడు, యథార్థవర్తనుడు, అలాగే పాపుల కొరకు ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఈ వాక్యము నమ్మదగినది. అలాగే యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసుకుంటారు. అలాగైతే ఇక్కడ మత్తయి సువార్తలో ఆయన రాయబడిన వాక్య భాగం, నేను సాత్వికుడను దీన మనసు కలవాడును గనుక నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు కలవాడు. అలాంటి దేవుని యొద్దకు మనం వచ్చి ఆయన కాడి ఎత్తుకొని మనము నేర్చుకోవాలి ఆయన దగ్గర. అప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి. ఎందుకంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా అంటున్నాడు. అంటే మనము పాపమనే భారమును మోసుకున్నాం కాబట్టి మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయనే మనకి విమోచన తెలియజేస్తూ ఉంటాడు. అయితే మనము ఈ సందర్భాన్ని బట్టి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయో దానితోనున్న గాడిద పిల్లయు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఇక్కడ మనం చూసినట్లయితే యెరూషలేము పట్టణమునకు ఆయన సమీపించి ఆయన బేతనియ, బేత్ఫగేకు 2 గ్రామాలకు సంబంధించి ఆయన తన శిష్యుల్లో 2 చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను దానితో ఉన్న గాడిద పిల్లను మీరు కనపడును, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనా ఎందుకు ఈ పని చేస్తున్నారంటే అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలను. వెంటనే వాటిని మీకు తోలిపెట్టినని ప్రభు వారికి పంపించాడు. అయితే ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగను. ప్రవక్తలు ఇప్పుడు మనం చూసాం కదా, జకర్యా గ్రంథము 9:9 మనం చూసాం. సియోను కుమార్తెలారా ఉల్లసించుడి, ఉత్సాహించుడి, మీ రాజు గాడిదను పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చును, ఆయన నీతివంతుడు యథార్థవంతుడు అని మన వాక్యం చదువుకున్నాం కదా. అలాగే ప్రవక్తల చెప్పబడిన
చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరుగును అని అంటున్నాడు. అయితే ఇదిగో ఇక్కడ అదే వాక్యమును ఇక్కడ మత్తయి సువార్త ఉటంకిస్తూ ఉన్నాడు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుస్తున్నాడని సియోను కుమార్తె అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకుని వచ్చి వాటి మీద తన బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండును. జన సమూహములను అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరిసిరి, కొందరు చెట్లు కొమ్మలు నరికిరి దారి పొడవునా పరిసిరి. జన సమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచున్న వారును వెనుక వచ్చు ఉన్నారును. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి. ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగం అంతా మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువు ఆయన యెరూషలేము పట్టణమునకు సమీపించినప్పుడు ఈ 2 గ్రామముల దగ్గరికి వచ్చి తన శిష్యులకి చెప్పి, మీరు ఆ గ్రామములకు వెళ్ళండి, మీరు గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, దాన్ని తోలుకొని రండి, మీరు ఎవరైనా మిమ్మల్ని ఎందుకు ఈ పని చేస్తున్నారంటే ఇది ప్రభువుకు కావాల్సి ఉందని చెప్పి పంపించారు. వారు అలాగా చేసి దాన్ని తోలుకొని వచ్చినప్పుడు ఆ శిష్యులు ఆ జనసమూహం అంతా దాని మీద బట్టలు వేశారు. ప్రభువుని దాని మీద కూర్చోబెట్టి వారు దావీదు కుమారుడా జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయమను కేకలు వేస్తూ ఉన్నారు. మన ప్రభు మనం ఆలోచన చేసినట్లయితే ఆయన గాడిదనెక్కి వచ్చుతున్నాడు. గాడిద ఆయన శాంతికి మన సొల్సుముగా ఉన్నది. శాంతి సమాధానమునిచ్చే దేవుడు మన దేవుడు. అదే గుర్రమైతే యుద్ధమునకు సాదృశ్యముగా ఉంటుంది. ప్రభువు ఆయన శాంతికి సమాధానమునకు ఆయన ఇయటానికి మనకు వచ్చాడు. నశించిపోతున్న మానవుణ్ణి వెతికి రక్షించటానికి ఆయన వచ్చాడు. మానవుడు దుర్వ్యాపారంలో ఉండగా ఆ దుర్వ్యాపారం ద్వారా మానవునికి మరణమున్నది గనుక, మానవుడు నశించిపోవట దేవునికి ఇష్టం లేదు గనుక ఆయన ఆ పరలోకంలో ఉండవలసిన దేవుడు ఆయన ఈ లోకమునకు తల్లి గర్భము ద్వారా ఆయన జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 పరిచర్యలు ఆయన గాడిదనెక్కి యెరూషలేము పట్టణమును సమీపించాడు. ఎందుకంటే వారికి విమోచనగా ఆయన తన ప్రాణమును ఇచ్చుటకు ఈ లోకమునకు వచ్చాడు. అందుకే ఆయన గాడిద మీద వచ్చాడు. అప్పుడు జనమంతా ఆ యెరూషలేము పట్టణమంతా సంతోషముతో ఆయన జనసమూహమునకు ఆయన ముందు వెళ్ళుచుండగా వారు వెనుక వచ్చుండ వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయమని కేకల వేసిరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరో అని పట్టణమంతా కలవరపడ్డారు. ఈ కేకలకి ఎవరు ఏం జరుగుతుందని వారంతా కలవరపడ్డారు. జనసమూహం ఈయన గలిలలోని నజరేతుడగు ప్రవక్త అయిన యేసు అని వారు సెలవిచ్చుకుంటున్నారు. అయితే యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను గువ్వలను వారి పీఠంలోని పరదేశి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడి వ్రాయబడి ఉన్నది. ఆయన మందిరాన్ని పవిత్రపరిచాడు. అక్కడ వ్యాపారం జరుగుతూ ఉన్నది మందిరంలో. అలాగే ఆడ మతం అనే ముసుగులో శాస్త్రులు ప్రధానులు వారు మెస్సయ్యకు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఈయనే మెస్సయ్యని గ్రహించకుండా వారు క్రయ విక్రయాలు జరుగుతుంటే వారందరినీ ఎల్లగొట్టి మందిరమును పవిత్రపరిచాడు. ఆయన ఎందుకు ఈ లోకములోకి రావాల్సిందంటే నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు. హోసన్నా జయము హోసన్నా జయము వారు ఎందుకు అరుస్తున్నారంటే అక్కడ అనేక మంది జనసమూహమును ఆయన స్వస్థపరిచాడు. ఆయన విడుదల ప్రసాదించాడు. ఆయన దేవుని కుమారుడు. అందుకే యెరూషలేము పట్టణమంతా ఆయనకి జయము పలుకుతూ ఉన్నది. హోసన్నా జయము హోసన్నా జయము, ప్రభువు పేరిట వస్తువాడు స్తుతించబడునుగాక అని ఆయనకి జయము పలుకుతున్నది. అలాగే మనం చూసినట్లయితే మార్కు సువార్తలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము
మార్కు సువార్త 11:11. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళును. ఆయన ఏంటంటే సమస్తమును చూశాడు. ఆయన ఆ దేవాలయమున వారిని, కుంటి వారిని, గుడ్డి వారిని, అంగవిహీనులను, చంద్రగాలవరోని వడకని, ఏ శ్రమలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు అందరినీ ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళాను. దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు, మన అవసరతలు, ఆక్కర్లు ఆయన ఎరిగిన దేవుడు. అందుకే ఆ దేవాలయమును ఆయన పవిత్రపరిచాడు. అక్కడ ఉన్న వారు అందరినీ చూశాడు, వారందరికీ విడుదల ప్రసాదించాడు. ఎందుకంటే ఆయన రాజుగా వచ్చాడు, ఆయన అభిషేకించబడిన రాజుగా వచ్చాడు. తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య చేశాడు. ఆయన కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టుటకు సమయము సమీపించింది గనక ఆయన యెరూషలేము పట్టణముకు వచ్చాడు. యెరూషలేము పట్టణం దేవాలయమునకు వచ్చాడు. దేవాలయమును సమస్తమును చూసి ఆయన సాయంకాలమైన 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళాను. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ మత్తయి సువార్త, మళ్ళీ మత్తయి సువార్త 21 వచ్చినట్టయితే 15వ అధ్యాయము 15వ వచనము. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అనే దేవాలయములో కేకలు వేసిన చిన్న పిల్లలను చూసి కోపముతో మండిపడి, చిన్న బిడ్డల మొదలుకొని పెద్దవాళ్ళు వరకు ప్రభు పేరిట వచ్చు వారికి దావీదు కుమారుడికి జయము, రాజుకి జయము అని వారు కేకల వేసున్నా జయమని పిలుస్తుంటే ఈ ప్రధానులు, శాస్త్రులు దానికి వారు అంటున్నారు, వారి మీద కోపపడి, వీరు చెప్పుచున్నది వినుసున్నావా అని ఆయనను అడిగిరి. ఎందుకు? యేసు వినుసున్నాను, బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసినని మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో ఈ వాక్యం, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, శత్రువులను ప్రగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలురు యొక్కయు సంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. యేసు ప్రభు ఆయన లేఖనములను నెరవేర్చడానికి వచ్చాడు. ఇక్కడ జకర్యా గ్రంథంలో మనం లేఖనం చూసాం, అలాగే కీర్తనలు 8:2 మనం చూసాం. బాలురు యొక్క చంటి బిడ్డల యొక్క స్తుతుల మూలమున నువ్వు ఒక దుర్గమును నిర్మిస్తావని అని, అది చిన్న బిడ్డలు జయము జయము అని వారు కేకలు వేస్తూ ఉంటే ఈ ప్రధానులు, అధికారులు కోపడ్డారు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే చిన్న బిడ్డలు దేవుని స్వరూపమును పోలి ఉంటారు. చిన్న బిడ్డలను ఆటంకపరచకరి అని దేవుడు వాక్యం చెలవిస్తూ ఉన్నది. చిన్న బిడ్డల ఎలా ఆటంకపడువాడికి ఆయన వాక్యము చెప్పాడు, వారి మెడకు ఒక తిలగలి రాయి కట్టి నడి సముద్రంలో పడైపోన్నాడు. అందుకే చిన్న బిడ్డలను మనం ఎలాంటి ఆటంకం పరచకూడదు. ఎందుకంటే ఇలాంటి వారి దేని రాజ్యము అని ప్రభువు సెలవిచ్చాడు. అలాగా ఆ ధర్మశాస్త్రము తెలిసిన ఈ ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు, ఈ పరిసరులు చిన్న బిడ్డల మీద కోప్పడుతూ ఉన్నారు. అందుకే దేవుడు చిన్న బిడ్డల స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడని వాక్యం చెబుతూ ఉన్నది. అయితే మరి ఇక్కడ మనం చూసినట్లయితే
వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఇక్కడ ప్రభువు 3 రోజులు యెరూషలేము పట్టణమునకు వస్తున్నాడు, మళ్ళీ బేతనియకు వెళ్తున్నాడు. అలాగే ఈ 3 రోజులు ఆయన దేవాలయంలో ప్రవేశిస్తే సమస్తమును చూసి ఆయన ఆ దేవాలయమును బాగు చేశాడు. మనము చూసినట్లయితే మనము దేవుడు ఎందుకు ఈ లోకమునకు రావాల్సి వచ్చిందని మనం ఆలోచన చేసినట్లయితే మానవుణ్ణి రక్షించటానికి, నశించిపోతున్న మానవుణ్ణి రక్షించటానికి, దుర్వ్యాపారం కలిగి ఉన్న మానవుణ్ణి ఆయన రక్షించటానికి. అందుకే మనము యెషయా గ్రంథము 9:6లో మనం ఎలయనగా మన కుమారుడు అనుగ్రహించమను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అయిన దేవుడని మన వాక్యం చదువుతాం. ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆయన మన దేవుడు. అలాగే మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని అంకురములో నుండి ఏరు నుండి అంకురము ఎదిగి ఫలించునని వాక్యం అన్నది. అంటే మన రాజు, మన ప్రభువు ఆయన దావీదు కుమారుడుగా రావటానికి ఆయన ఇష్టపడ్డాడు. యెషయా నుంచి దావీదు నుంచి యెషయా కుమారుడుగా, మరి దావీదు నుంచి దావీదు కుమారుడుగా మన ప్రభువు రావటానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే మానవుడు నశించిపోవటానికి ఇష్టం లేదు కనుక. ఆయన మనము మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళిను, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు, ఆయన పరలోకములో నిత్యము పూజించబడుతున్న దేవుడు, అక్షయుడు, అనంతుడు, ఆది సంభూతుడు, సకల యోగములకు రాజు, ఘనమైన మహారాజు అయిన ఆయన ఈ లోకమునకు ఎందుకు వచ్చే అంటే ఒక శరీరం ధరించుకొని కన్యక మరిగా గర్భమున జరించి లోకంలో ఆయన జీవించి 33 సంవత్సరాలు ఆయన నశించిపోతున్న మానవుడిని రక్షించటానికి. అందుకే ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకొనుడి. మనము ఆయన దగ్గరకు వచ్చి మనము ఆయన కాడి సులువైనది, ఆయన భారము తేలికైనది. అందుకే ఆయన యెరూషలేము పట్టణంలో ప్రవేశించాడు. ఆ పట్టణంలో దేవాలయమును ప్రవేశించి దేవాలయమును బాగు చేసి అక్కడ ఆయన గాడిద పిల్లను ఎందుకు ఎక్కాడంటే ఆయన సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. ఆయన వచ్చింది తన ప్రాణమును పెట్టటానికి. నశించిపోతున్న పాపులమైన మనము, ఈ లోకాచారాలు కొట్టుకుపోతున్న మన కొరకు ఆయన కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టాడు, రక్తము సిందించాడు. ఎలాగా అంటే మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే ఆయన ఎవరో, ఏమై ఉన్నాడో, ఏం చేశాడో మనకి అపోస్తలుడైన పౌలు అక్కడ ఆయన దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకారమందు ఆయన మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణమొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మన దేవుడు ఎంత గొప్పవాడో ఇక్కడ మనం వాక్యం చెబుతూ ఉన్నది. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. ఆయన దేవుని స్వరూపము గలవాడయుండి దేవునితో ఉండుట భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని రూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని, మన ప్రభువు ఆయన దీనత్వంలో ఆయన 7 మెట్లు దిగాడు. ఆయన మనం చూసినట్లయితే ఇక్కడ 7 వచనాలు మనకు 7 మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన దేవుని స్వరూపము కలగవాడు, అలాగే దేవునితో ఉండట సమానమైన పెట్టలేదు, అలాగే మనుష్యుల పోలికగా పుట్టాడు, దాసుని రూపమును ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత దీనత్వంలోకి వచ్చాడు.
ఆయన సమీపించరాని తేజస్తో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగిన దేవుడు ఒక పశువుల పాకలో పరుండటానికి ఇష్టపడ్డాడు. ఎందుకయ్యా అంటే నిన్ను నన్ను విమోచించటానికి, నశించిపోయిన మానవుణ్ణి వెతికి రక్షించటానికి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని మన లేఖనం తెలుసుండగా, మనందరము పాపంలో పుట్టి పాపంలో జీవించి పాపంలోనే మరణించటానికి ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన మనుష్యుని రూపముగా పుట్టాడు, దాసుని రూపముగా ధరించుకున్నాడు, రిక్తునిగా చేయబడ్డాడు, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు. ఆయన శిలువ మరణము మనకు రక్షణ, విమోచన మనకు కలిగింది. ఎందుకంటే మనం చేసిన పాపమును బట్టి, దౌర్భాగ్యమైన స్థితిని బట్టి ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, తల మీద ముళ్ళ కిరీటము, పక్కలో బల్లేపోటు. ఆయన ఎంతగా శ్రమపడ్డాడంటే ఆయన తండ్రి ఎదుట లేత మొక్క వలె పెదిగిన ఆయన ఎండిని భూమిలో చిల్ల పెంకు వలె అయ్యాడు. ఎందుకయ్యా ఇంత ప్రేమ అంటే మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. అందుకే మనం చూస్తాము ఇర్మియా గ్రంథంలో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను విడువక ఎడబాయక ప్రేమిస్తున్నానని సెలవిచ్చాడు. అంత గొప్ప దేవుడు. చూడుము నిన్ను నా అరచేతుల్లో చిక్కుకున్నానని తెలియజేశాడు. ప్రతి మనుష్యుడు దేవుణ్ణి తెలుసుకోవాలని తన అరచేతుల్లో ఆయన ముద్రించి ఆ చేతిని బిగించాడు. అంత గొప్ప దేవుడు. ఒక తల్లి నిన్ను మరుసునుగా నేను మరవనన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనల్ని విమోచించుటకు, తప్పిపోయిన మనల్ని విమోచించుటకు ఇంతగా తగ్గించుకొని దీనుడై ఒక గాడిదనెక్కి, సియోను కుమారి భయపడకు, నీ రాజు వస్తున్నాడు, ఉల్లసించు, సంతోషించని ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడని మన వాక్యం తెలియజేస్తూ ఉండగా, ఈనాడు పట్టణమంతా, యెరూషలేము పట్టణమంతా జయము జయము, దేవుని పేరిట వస్తువాడు స్తుతించబడుగా, ఓసన్నా జయమని ఆ బాలురు, అక్కడ ఉన్న ప్రజలందరూ ఇంకా స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన్ని మహింపరుస్తూ ఉంటే, ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు ఇంకా దేవుణ్ణి ఎరగకుండా ఆయన్ని ఎలాగా పట్టుకుందామా, ఆయన్ని ఎలాగా మనం ఆపుదామని వారు కుట్రలు చేస్తూ ఉన్నారు. కానీ ఆయన చేయవలసిన పని ఉన్నది. ఆయన కల్వరి సిలువలో ఆయన తన ప్రాణం పెట్టాలి. ఎందుకంటే తన ప్రాణమును క్రయధనముగా చెల్లించడం ద్వారా మనందరికీ రక్షణ, విమోచన కలుగు. అందుకే మనం లోకాసు వార్త 1:69 మనం చూసినట్లయితే, లోకాసు వార్త 1వ అధ్యాయము 69వ వచనం మనం చూసినట్లయితే, ఆయన ఎందుకయ్యా శిలువ మరణం పొందాడంటే, ఇక్కడ లోకా గారు ఒక్క నిమిషం, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. ఆయన ఏం చేశాడు? తన ప్రజలకు దర్శనమిచ్చాడు, ఆయన విమోచన కలగజేశాడు. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మన దేశించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేశాడు. మన శత్రువులు అపవాది, మన శత్రువులు ఎవరు? అపవాది, లోకము, మన శరీరము. ఈ మూడు మన శత్రువులే. వీటి నుంచి తప్పించాడు మనకి. మన శరీరము మన మాట వినదు. మన అపవాది ఎవరిని గద్దించుదామా, ఎవరిని మింగుదామని గద్దించే సింహం వలె తిరుగుతూ ఉంటాడు. లోకము, లోకములు ఎన్నో ఉన్నాయి. లోకములో ఉన్నవన్నీ మనకు అవసరం లేదు. లోకము, లోకాశలో, లోక నటన, లోక ఔశ్వర్యము, లోక మర్యాద, ఇవన్నీ మనకు నష్టం కలుగు చేసినాయి. కానీ మన రాజు అయితే, మన ప్రభువు అయితే, మన దీనుడైన, మన యథార్థవంతుడు, నీతివంతుడైన, సాత్వికుడైన మన ప్రభు అయితే మనల్ని రక్షించటానికి, విమోచించటానికి ఆయన గాడిదనెక్కి, గాడిద పిల్లనెక్కి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి 2000 సంవత్సరాల క్రితం ఆ కల్వరి సిలువలో ఆయన తన పరిశుద్ధ రక్తమంతయు కార్చి సిలువలో వేడాడాడు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆయన ఆ 2 కొయ్యల మధ్య, నిలువు కొయ్య, అడ్డ కొయ్య మధ్య ఆయన వేలాడిది సొగసైనను స్వరూపమైన కోల్పోయాడు. ఆయన పరిశుద్ధ రక్తమంతయు మనకిచ్చారు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, విడుదల కలిగింది. ఏ మానవుడు మనల్ని విమోచించలేదు, ఏ దేవుడు మనల్ని విమోచించలేదు. ఒక ప్రభు అయిన యేసు క్రీస్తు వారే దేవుని కుమారుడుగా ఆయన మనల్ని విమోచించాడు.
దేవుని కుమారుడైన క్రీస్తు మన కొరకు కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టుట ద్వారా మనకి రక్షణ విమోచన కలిగింది. అందుకే ఈ ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవక్తలను ప్రవచనాలు నెరవేర్పుగా ఆయన ఈ లోకమునకు వచ్చి ఆయన ఇక్కడ జీవించి పరిచర్య చేసి ఆయన ఆ గాడిద పిల్లనెక్కి యెరూషలేము పట్టణంకి వెళ్ళి ఆయన శిలువ కార్యమును పూర్తి చేశాడు. ఎందుకు ఆయన అలాగా చేశాడంటే మన అబ్రహాముకు వాగ్దానం చేశాడు, మన దావీదుకు వాగ్దానం చేశాడు. ఆయన అబ్రహాము దావీదు కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మనము ఈ మధ్యాహ్న సమయంలో ఆయన్ని మనం తెలుసుకోవాలి. ఆయన ఏం చేశాడు, మళ్ళీ ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినం మృత్యుంజయుడికి లేచి పరమనకేగి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. 2వ రాకడలో ఆయన ఈసారి గుర్రం ఎక్కి వస్తాడు. గుర్రం అంటే ఆయన యుద్ధానికి వస్తాడు. తనల్ని ఎరగని ప్రజలను ఆయన నశింపజేయటానికి వస్తాడు. తన ఎరిగిన ప్రజలను, ఆయన బిడ్డలను ఆయనతో పాటు కొనిపోవటానికి ఆయన 2వ రాకడ సంబంధంగా ఆయన వస్తాడు. దానికి మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఇంకా దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటూ ఉన్నాం, కానీ దేవుడు సంపూర్ణంగా ఉన్నామా? ఆనాడు శాస్త్రులు పరిచర్యల వలె మనము ఆయనకు ఆటంకముగా ఉన్నామా? ఈ 2025 సంవత్సరము గతించిపోతూ ఉన్నది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెల గడిచిపోతున్నాయి. మనము నూతనపరచబడాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. ఈ లోకంలో ఏది మనకు ముఖ్యం కాదు, కానీ దేవుణ్ణి ఎరగటమే మనకు ముఖ్యం. అందుకే మనము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసినట్టయితే విశ్వాస వీరులు అందులో కనబడతారు. ఎంతోమంది విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించారు, హతసాక్షులుగా మిగలబడ్డారు, రంపములతో కోయబడ్డారు, ఎంతో శిక్ష అనుభవించారు, మరణించారు హతసాక్షులుగా. అయితే ఈ దేశము వీరికి యోగ్యమైనది కాదు. మనం చూసినట్లయితే 11:39 మనం చూస్తాం. మనకి ఈ దేశము యోగ్యమైనది కాదు. మనము ఏ దేశము నుంచి వచ్చామో మళ్ళీ ఏ దేశమునకు వెళ్ళాలో మనం గుర్తు పెట్టుకుంటే చాలు. మనం ఎప్పటికైనా దేవుని సన్నిధికి వెళ్ళవలసి ఉన్నది. ఆయన రాకడ సమీపిస్తూ ఉన్నది. ఆయన రాకడలో మనం ఎత్తబడేవారేముగా ఉండాలంటే ఈ సత్యమును మనం తెలుసుకోవాలి. ఇంకా సమయం ఉన్నదనో, ఇంకా వ్యర్థమైన లోకం కోసమో, వ్యర్థమైన శరీరం కోసమో, ఇంకా అపవాది సంబంధమైన క్రియల కోసమో నువ్వు సంపూర్ణ భక్తి మాన్యత లేకుండా ఇంకా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఇంకా లోకంలో జీవిస్తున్నావంటే నీకు నష్టం ఉన్నది, నీకు శ్రమ ఉన్నది. అయినా ప్రభువు నీ పక్షంగా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నీ కొరకు ఆయన దీర్ఘశాంతం వహించి ఆయన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్తాడు. అయితే ఆయనకి ఇష్టలైన వారినే తీసుకెళ్తాడు. ఆ ఇష్టలైన వారిలో నీవు నేను ఉన్నాం, మంచిదే. ఇంకా చాలామంది ఆయనకి ఇష్టమైన వారిగా లేవు, వారి జీవితము ఆయనకి ఇష్టమైనదిగా లేవు. అందుకే మనము సువార్త ప్రకటించేవారిగా ఉండాలి, సత్య సువార్తను ప్రకటించేవారిగా మనం ఉండాలి. చాలామంది పండుగ చేసుకుంటున్నారు, మట్టల ఆదివారం అని శిలువ లాగుతూ అనేక కార్యాలు జరుపుతూ ఉంటారు కొన్ని డినామినేషన్లో, కానీ వారికి రక్షణ అనుభవం లేదు. ఆ 40 రోజులే వారు దేవుణ్ణి ఆశ్రయిస్తూ దేవుణ్ణి విరిగి ఉంటారు. తర్వాత లోకాశల వైపు కొట్టుకొని పోతుంది. క్రైస్తవుడు అలా ఉండకూడదు. ఒకసారి దేవుని సంబంధమైన వరము రుచిచ్చినప్పుడు దేవునితో అంటుకట్టబడి ఫలించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధంగా ఉండమని మనం పేతురు పత్రికలో చూస్తాం. మనం పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. మన తలంపుల వలన, ఆలోచన వలన, క్రియల వలన దేవునికి దుఃఖం పుట్టిస్తే ఆయన మొన్న ఇర్మియా గ్రంథంలో మనం చూసుకున్నాం. ఆయన మన గురించి ఆయన విలపిస్తూ ఉన్నాడు, వలపోస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయమున దేవుని వాక్యం మనం హెచ్చరిస్తూ ఉండగా మనము దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నామా? ఇంకా మనము దేవుని స్వరూపంలోని రాలేక, దేవునికి ఉన్న మనస్సును మనం కలిగి ఉండలేక ఇంకా శరీర సంబంధులుగా ఉన్నారా? మనం ఒక్కసారి ఆలోచన చేస్తాం. అదే మనము యోహాను సువార్త మనం చూసినట్లయితే 18:37 నేను సత్యమును ప్రకటించడానికి వచ్చాను, సత్యమును
ప్రకటించడానికి వచ్చాడని ఆ పిలాతుతో చెప్తాడు. సత్యం అంటే ఏంటంటే ఆయనే సత్యము. ఎందుకంటే మన పితరుడైన ఆదాము చేసిన ఆజ్ఞ అతిక్రమమును బట్టి మానవుని మీదకి పాపం వలన మరణము సంప్రాప్తించి ఉండగా ఆ మరణపు కోరలను విరిసివేయటానికి, ఆ మరణమును తీసివేయటానికి ఆత్మస్వరూపి ఉన్న ఆయన ఈ లోకమునకు వచ్చి, మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడని మరణపు కోరలను విరిసి మనకు విడుదల ప్రసాదించాడు. 2000 సంవత్సరాల క్రితమైన కల్వరి శిలువలో ఆ కార్యం చేశాడు. ఆ సత్యమును నువ్వు తెలుసుకొని ఈ విత్తబడే సువార్తను అంగీకరిస్తే, ప్రభువుకు నువ్వు అప్పగించుకుంటే దేవుడును నిన్ను దీవించేవాడిగా ఉంటాడు. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నిన్ను అంగీకరిస్తాడు. అట్టి భాగ్యము మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. ఇంకా అనేక మంది ఇంకా వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. వారు కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా ఉంటే దేవుడు వారిని కూడా దీవిస్తాడు, ఆయన కుమారులుగా జీవిస్తాడు. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు నాయనా. మరి సియోను